హాయ్ అండి అందరికీ. ఈరోజు జూట్ క్లాత్ తోటి పాట్కి డెకరేషన్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇలా జూట్ క్లాత్ తీసుకుని పాట్కి చుట్టూ కూడా మనం ర్యాప్ చేసుకుని మనకి ఎంత క్లాత్ కావాలో అంత మనం కట్ చేసేసుకోవాలన్నమాట. కట్ చేసుకుని పైవైపు కింద వైపు గ్లూ గన్ తోటి ఈ విధంగా అంటించేసుకోవాలి, అంచులు ఊడిపోకుండా. దాని తర్వాత దాని చుట్టూ గ్లూ గన్ తోటి ర్యాప్ చేసి అంటించేయాలి. దాని తర్వాత ఒక తాడు తీసుకుని పెటల్స్ లాగా జస్ట్ దాన్ని ఒక 2 రౌండ్స్ కింద మనం చుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెటల్స్ అన్నీ కూడా తయారు చేసుకోవాలి. ఒక 6 to 7 పెటల్స్ తయారు చేసుకోవాలన్నమాట. దాని తర్వాత గ్లూ గన్ తోటి ఒకదాని పక్కన ఒకటి ఈ పెటల్స్ పెట్టుకుంటూ దాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా ఒక ఫ్లేవర్ లాగా అంటించేసుకోవాలన్నమాట. దాని తర్వాత మళ్ళీ తాడు తీసుకొని దాన్ని ఒక రౌండ్గా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. దాన్ని మధ్యలో ఉన్న గ్యాప్ కవర్ చేయటం కోసం అనమాట. ఆ మధ్య గ్యాప్లో గ్లూ గన్ తోటి అంటించేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనకి ఈ ఫ్లవర్ అనేది రెడీ అయిపోతుందన్నమాట. ఈ పెటల్స్ తోటి ఈ ఫ్లవర్ అనేది మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది. సో ఇలా ఉంటుందన్నమాట. ఈ ఫ్లవర్ని మనం ఈ పాట్ మీద ఈ విధంగా స్టిక్ చేసేసుకోవాలి. దాని తర్వాత ఒక తాడుని 2 ముక్కలు తీసుకుని ఈ ఫ్లవర్ చుట్టూ ర్యాప్ చేసుకోవడానికి ఎంత కావాలో అంత తీసుకుని ఈ విధంగా ఈ తాడుని ఫ్లవర్ మధ్యలోంచి ర్యాప్ చేసేసుకుంటే మనకి బ్యూటిఫుల్ జూట్ తోటి తయారైనటువంటి పాట్ రెడీ అయిపోయింది.